ఏలియా అనే ఒక భక్తుడు ఉన్నాడు పాత నిబంధనలో. ఆయన దేవుని కోసం రోషంగా పనిచేసిన వాడు, దేవుని కోసం నిలబడిన వాడు, రాజుతోనూ తర్వాత బయలు ప్రవక్తలతోనూ సవాలు కట్టి గెలిచినవాడు. ఎట్లాంటి సవాలంటే అది 450 మంది బయలు ప్రవక్తలు ఎదురుగా ఉన్నారు. ఏలియా ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. ఒక పందెం వేసుకున్నాడు. మీ దేవుడు గొప్పవాడా అంటే మీరు పూజిస్తున్న బయలు గొప్పవాడా, నేను పూజిస్తున్న యెహోవా గొప్పవాడా, చూద్దాం, పందెం వేసుకుందాం. ఏమిటి ఆ పందెం అంటే, ఒక ఎద్దును తీసుకోండి, మీరు దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేయండి, పొల్లల మీద పెట్టేయండి, కింద నిప్పులేదు జాగ్రత్త, కట్టెల మీద పెట్టేయండి, ప్రార్థన చేయండి. ఏ దేవుడు ఆకాశం నుంచి అగ్ని దించి ఆ బలిపీఠం మీద ఉన్న ఆ మాంసాన్ని దహిస్తాడో అంటే తగలబెడతాడో స్వీకరిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు. పందెం వేసుకుందామా అన్నాడు. 400 మంది ఉన్నారు వాళ్ళు. ఇటువైపు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. ఏలి అన్నాడు, మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ముందు మీరు స్టార్ట్ చేయండి అన్నాడు. వీళ్ళు ఉదయాన్నే బిగించేశారు. ఎద్దును తెచ్చుకున్నారు. దాన్ని ముక్కలు ముక్కలుగా కోసి మాంసం ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసి బలిపీఠం మీద కట్టెలు పెట్టేసి దాని మీద మాంసం అంతా పేర్చేశారు. ఇక ఉదయం నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మా ప్రార్థన ఆలకించు బయలా, మా ప్రార్థన ఆలకించు అని కోడాలతో కొట్టుకుంటున్నారు. ఆ బ్లేడ్లు కత్తులు ఉంటే వాటితో కోసుకుంటున్నారు. వాళ్ళ ఆచారం కావాలి అది. ఎగురుతున్నారు, గెంతులు వేస్తున్నారు, కేకలేశారు. మొత్తానికి ఏ సమాధానం రాలేదు. ఈ లోపల ఏలియా నవ్వుతా, బాబాయ్ గట్టిగా చేయండి, వినపట్లేదేమో మీ దేవుడికి, గట్టిగా ప్రార్థన చేయండి, నిద్రపోతున్నాడేమో గట్టిగా లేపండి, ప్రయాణంలో ఉన్నాడేమో గట్టిగా అరవండి అని ఎగతాళి చేస్తూ వచ్చారు. మొత్తానికి వాళ్ళు ఆ కోపంతో ఇంకా గట్టిగా అరిచారు, కేకలేశారు. సాయంకాలం అయింది, ఏ సమాధానం రాలేదు. ఇక అయిపోయింది కదా మీ పని, రైట్, ఇప్పుడు నేను చేస్తా అని ఇంకొక ఎద్దును తీసుకున్నాడు. ఎప్పటిలాగానే మొక్కలు కోసాడు. బలిపీఠం మీద కట్టెలు పెట్టాడు. బలిపీఠం చుట్టూ ఒక చిన్న కందకంలాగా తవ్వించాడు. కట్టెల మీద మాంసం పెట్టించాడు. అంతటితోనే ఆగలా, నీళ్లు పోయించాడు దాని మీద. మళ్ళీ నీళ్లు పోయమని చెప్పలేదు వాళ్ళకి, కానీ ఈయన ఏం చేశాడు, ఎక్స్ట్రాగా నీళ్లు పోయించాడు. ఎంత పోయించాడు నీళ్ళు అంటే ఆ చుట్టూ ఉన్న కందకం అంతా నిండేదాకా నీళ్లు పోశాడు. ఇప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆకాశం నుంచి అగ్నిని దించాడు. మాంసం దహించబడింది, కట్టెలు దహించబడ్డాయి, కందకులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయినాయి. అంతగా దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ సవాల్లో ఏలియా గెలిచాడా లేదా చెప్పండి? గెలిచాడు కదా. ఈ గెలిచిన తర్వాత ఈ 450 మందిని పోషించిన ఈ యెజబెలు అనే రాణి గెలిచిన తర్వాత పందెం ప్రకారం ఏలియా వీళ్ళందరినీ చంపేశాడు. 450 మందిని చంపేశాడు. ఈ యెజబెలు, వాళ్ళని పోషించిన యెజబెలు ఏలియాకి ఒక వర్తమానం పంపింది. ఏలియా, నా ప్రవక్తలు 450 మందిని చంపేస్తావు నువ్వు, రేపు ఈ టైం కల్లా, ఏమంది చెప్పండి, ఏమంది, రేపు ఈ టైం కల్లా నీ ప్రాణం వాళ్ళ ప్రాణంలో ఒకటిగా చేయకపోతే నేను రాణినే కాదు అని చెప్పింది. ఇక వెంటనే భయమైంది ఏలియాకి. పోయి దాక్కొని గుహలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వచ్చాడు, ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంటే, అయ్యా ఇశ్రాయేలు వాళ్ళు నీ బలిపీఠాన్ని పడగొట్టారు, నీ ప్రవక్తలను చంపారు, నేను అక్కడనే నిలబడ్డా నీ కోసం, నన్ను కూడా చంపాలని చూస్తున్నారయ్యా. సరే అని చెప్పి దేవుడు కాసేపు ఆగి అతనికి భోజనం పెట్టి నిద్రపోనిచ్చి మళ్ళీ ఇంకొకసారి ప్రత్యక్షమయ్యి, ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే మళ్ళీ అదే సేమ్ డైలాగు, అయ్యా ఇశ్రాయేలీయులు నీకు విరోధంగా ఉన్నారు, నీ బలిపీఠం పడగొట్టారు, నీ ప్రవక్తలను చంపారు, నేను ఒక్కడనే నీ కోసం నిలబడ్డా పౌరుషంగా, నన్ను చంపాలని చూస్తున్నారయ్యా అని అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, ఒక్కడివా? ఎవరన్నారు ఒక్కడు అని? 7,000 మంది ఉన్నారు నా కోసం అన్నాడు. ఏమన్నాడు?
7,000 మంది ఉన్నారు. ఈ విషయాన్ని మనం చదువుదాం రోమాపత్రికలో. రోమాపత్రిక 11వ అధ్యాయం ప్రారంభం నుంచి. అలాగైన ఎడల నేను అడుగున్నదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించాడా? అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడినే, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడినే. తాను ముందుగా ఎరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. ఏలియాను గురించిన భాగంలో లేఖనం ఏం చెప్తుందో మీకు తెలియదా? ఏమంటున్నారు? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాన్ని పడగొట్టారు, నేను అక్కడనే నిలబడ్డా, నా ప్రాణం చూస్తున్నారు ఆయన అని ఇశ్రాయేలుకు విరోధంగా ఏలియా మొరపెడుతున్నాడు. ఏలియా ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీ వాళ్ళకి, అయ్యా నీ బలిపీఠం పడగొట్టారు వాళ్ళు, నీ ప్రవక్తలను చంపారు వాళ్ళు, నేను అక్కడనే మిగిలి ఉండా, నన్ను కూడా చంపాలని చూస్తున్నారు ఇశ్రాయేలీలు అని ఇశ్రాయేలుకి విరోధంగా మాట్లాడుతున్నాడు. ఆ టైంలో దేవుడు ఏమన్నాడు? అయితే దేవోక్తి అతనితో ఏం చెప్తుంది? బయలుకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషంగా ఉంచుకున్నాను. ఎంతమంది? 7,000 మంది ఉన్నారు. బయలుకు మోకాళ్ళలోనని వాళ్ళు 7,000 మంది ఉన్నారు. ఈ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు, నిన్నటి దినంలో దీని గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒక మాట అడిగా దేవుణ్ణి. అయ్యా 7,000 మంది ఉన్నారన్నావు, నిజమే, ఎక్కడున్నారు వాళ్ళు? అసలు ఎక్కడున్నారు? అంతే కదా, ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారో తెలియదు. మరి ముందుకు వచ్చి నిలబడింది ఎవరు? ఏలియా ఒక్కడే కదా. మరి 7,000 మంది ఉన్నారు అన్నావు కదా, ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు నాయనా అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన ఆ తలంపు, ఆలోచన ఏంటంటే, 7,000 మంది ఉన్నారు, ఎదురుగా లేరు, వెనకాలుండి ప్రార్థన చేస్తున్నారు ఏలియా కోసం. మీకు అర్థమైందా? ఏలియా సవాలు గెలిచేలాగా ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 7,000 మంది రహస్యంగా ఉండి ఏలియా యొక్క గెలుపు కోసం ప్రార్థన చేస్తున్నారు. ఏలియా నిలబడాలి అక్కడ. ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాలి. ఏలియా బయలు ప్రవక్తల మీద సవాలు వేసి గెలవాలి, ఓడిపోకూడదు. అంటే ఏలియా యొక్క విజయం వెనకాల ఎంతమంది ప్రార్థనా బలం ఉంది? 7,000 మంది ప్రార్థనా బలం ఉంది. అక్కడ ఒక సైన్యమే ఉంది చెప్పాలంటే. మీకు అర్థమవుతుందా? ఏలియా అక్కడ విజయం పొందడానికి వెనకాల ప్రార్థించే ప్రార్థనా సైన్యం 7,000 మంది ఉన్నారు. ఆ 7,000 మంది చేతులు దేవుని వైపు ఎత్తి ప్రార్థించారు కాబట్టి బహిరంగంగా ఎదురుగా నిలబడ్డ ఏలియా జయం పొందాడు. ఒకవేళ ఆ 7,000 మందే లేకపోయి ఉంటే, వాళ్ళ యొక్క ప్రార్థనే లేకపోయి ఉంటే, ఏలియా ఎట్లుండేవాడో మరి తెలియదు. జయం వచ్చేదో లేదో తెలియదు, సవాలు ఎదుర్కొనేవాడో లేదో తెలియదు, గెలిచేవాడో లేదో కూడా తెలియదు. కానీ ఏలియా గెలిచాడు అంటే వెనకాల ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది? 7,000 మంది ఉండి ఏలియా చేతులను బలపరిచారు. చాలాసార్లు ఒక దేవుని సేవకుడిగా మనం అనుకుంటాం, ఎంతమందిని నేను రక్షించానండి అనుకుంటాం. లేదు, ఎంతమందిని రక్షించడం కోసం కొన్ని వందల మంది ప్రార్థన చేసి ఉంటారు. వాళ్ళు బయటికి కనపడకపోవచ్చు, కానీ రహస్యంగా వాళ్ళు చేసిన ప్రార్థన ఇదిగో ఈ ఫలితాన్ని తీసుకొచ్చింది. మనం చాలాసార్లు అనుకుంటాం మన ద్వారానే జరిగింది, ఇది మనమే చేసాము ఇది అనుకుంటాం, కానీ అది నిజం కాదు. నేను రక్షించబడ్డాను అంటే నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. వాళ్ళ ముక్కు ముఖం నాకు తెలియకపోవచ్చు, కానీ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. విని కొంతమందిని నా దగ్గరికి పంపించాడు, నాతో మాట్లాడేలాగా చేశాడు, నాకు హృదయంలో ప్రేరేపణ ఇచ్చేలాగా చేశాడు. ఇన్ని జరిగింది అంటే దీని వెనకాల ఎంతోమంది ప్రార్థన ఉంది. కాబట్టి ఏ వ్యక్తులను గురించి కూడా మనం నా ద్వారా రక్షించబడ్డాడు ఇతను, నేనే రక్షించా ఇతన్ని అని మనం చెప్పకూడదు.
అలా చెప్తున్నామంటే ఆ క్రెడిట్ అంతా నువ్వు తీసుకుంటున్నావు అన్నమాట. అంతే కదా? ఆ మహిమ అంతా ఎవరు తీసుకుంటున్నట్లు? నీకే చెందుతుందన్నమాట. దేవుడు తన మహిమను ఎవ్వరికి కూడా పోనిచ్చేవాడు కాదండి. దేవుడు తన మహిమను ఎవ్వరికి చెందనివ్వడు. నిన్ను రక్షించే కృప ఏదైనా ఉంది అంటే దేవుడిచ్చింది. విశ్వాసం ద్వారా మీరు కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. కాబట్టి మనం చేసే ఈ ప్రార్థనలు మన ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎవరి కోసమైనా సరే మనం చేస్తూనే ఉంటాం. కొన్నిసార్లు హాస్పిటల్లో ఉన్న రోగుల కోసం చేస్తుంటాం, అనాథల కోసం చేస్తుంటాం, విధవరాండ్ర కోసం చేస్తుంటాం, తాగుబోతుల కోసం చేస్తుంటాం, వ్యభిచారుల కోసం చేస్తుంటాం, దొంగల కోసం చేస్తుంటాం, లోబుల కోసం చేస్తుంటాం, విగ్రహారాధికుల కోసం చేస్తూ ఉంటాం. వాళ్ళ పేర్లు ఊర్లు మనకు తెలియవు, అయినా సరే వాళ్ళ కోసం చేస్తాం. అన్నిటి యొక్క ప్రార్థన ఫలితం ఒకానొక సమయంలో వాళ్ళని దేవుడు రక్షించేలాగా చేస్తుంది. అందుకని ఏ వ్యక్తి కూడా దేనికోసమైనా సరే ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థన యొక్క ఫలితం వృధా అయితే కాదండి. నీకు అర్థమైందా? ఎట్లాంటిదంటే నీ ప్రార్థన చిన్న ధూపంలాగా, ఒక ఆవిరిలాగా పైకెళ్ళి ఒకానొక సమయంలో చల్లబడిపోయి వర్షాన్ని ఇస్తుంది. మీకు తెలుసా వర్షం ఎట్లా వస్తుంది? ఈ ఎండాకాలంలో నీటి గుంటలు కానీ, తర్వాత చెరువులు కానీ, బావులు కానీ నీళ్లు వేడెక్కినప్పుడు ఆ వేడి వల్ల నీళ్లు ఆవిరైపోతూ ఉంటాయి. ఆ ఆవిరైపోయి మేఘాల్లాగా పైన ఉండిపోతాయి. ఆ మేఘాలు కొంతకాలానికి చల్లబడిన తర్వాత అక్కడి నుంచి వర్షం వచ్చేస్తుంది. ఇంత వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు భూమి మీద నుంచి ఆవిరైపోయిన నీళ్ళే అవన్నీ తర్వాత వర్షంగా వచ్చేసింది మనకి. అలాగే మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, మన ఇంటి వాళ్ళ కోసం, మన పొరుగు వాళ్ళ కోసం, తర్వాత మనకు తెలిసిన వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసం మనం చేసే ప్రార్థనలు కూడా ఇలాగే ఆవిరిలాగా, ధూపంలాగా ఎగిసిపోయి ఒకానొక సమయంలో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదపు వర్షాన్ని ఇస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎప్పటికీ కూడా వృధా కానే కాదండి. ఎవరి కోసం చేసినా సరే, దేనికోసం చేసినా సరే ఆ ప్రార్థన ఎప్పటికీ వృధా కానే కాదు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఏలియా కోసం 7,000 మంది ప్రార్థిస్తూ ఉన్నారు. బహుశా ఆ సంగతి ఏలియాకి తెలియదు కావాలా. అందుకనే ఏలియా ఏమనుకుంటున్నాడు? నేను అక్కడనే ఉన్నానయ్యా, నా ప్రాణం తీయాలని చూస్తున్నారు అని అంటే దేవుడు అన్నాడు, ఏలియా ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అక్కడ ఉండడం ఏంటి? నీవు జయం పొందడానికి కారణం నువ్వు అక్కడవే కాదు సుమా, 7,000 మంది ఉన్నారు నా వెనకాల. వాళ్ళు నీ కంటికి కనపడలేదు, రహస్యంగా ఉన్నారు, నీ కోసం ప్రార్థించారు. కాబట్టి ఇదిగో ఈ సమయంలో నువ్వు గెలిచావు. నువ్వు గెలిచావు అంటే, రక్షించబడ్డావు అంటే, ఈ సమయంలో నీకు ఇది దొరికింది ఆశీర్వాదం అంటే నీ ఒక్కడి వల్ల కాదది. నీ కోసం ప్రార్థించిన చేతులు కొన్ని వందలు ఉన్నాయి వెనకాల. అవి నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు ఏలియా. నేను ఒక్కడినే అనుకోకు. ఎదురుగా ఉంది నీ ఒక్కడవే కావచ్చు, కానీ నీ వెనకాల ఉండి ప్రార్థించిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఏలియా అని ఏలియాకి దేవుడు మరొకసారి చెప్తున్నాడు. అందుకోసమే ఈ లేఖన భాగంలో ఏలియాని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏలియా, పొరపాటు పడొద్దు, ఒక్కడివే అనుకోవద్దు, నేనే అనొద్దు. నువ్వు గెలవడానికి కారణం ఇన్ని వేల మంది ప్రార్థన చేశారు ఏలియా, నేను ఒక్కడినే అంటావేంటి అని ఏలియాని దేవుడు హెచ్చరిస్తున్నాడు.